బంగ్లాదేశ్కి సంబంధించి అక్కడ సరైనటువంటి వాళ్ళు ఎన్నికారు భారత మిత్రులు. దాని ఫలితం ఇప్పుడు కనిపించింది. భారత్ బంగ్లాదేశ్ చిరకాల మైత్రిని పరిపుష్టం చేసుకునే రీతిలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకుని తీస్తా నదీ జలాలను పరిరక్షించుకుని వినియోగించుకునేలా భారీ ప్రాజెక్ట్ నిర్మాణం సహా వేర్వేరు రంగాల్లో సహకారానికి అంగీకారం కుదిరింది. షేక్ హసీనా అలాగే నరేంద్ర మోడీల మీటింగ్లో ఇది తేలింది. ప్రధానంగా బంగ్లాదేశ్ సాంకేతిక నిపుణుల బృందాన్ని ఇక్కడికి పంపించడం, సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకు వెళ్లేలా చర్యలు ప్రారంభించడం, రక్షణ రంగంలో బంధాలను బలోపేతం చేసుకోవడం వంటివి ఈ ఒప్పందాల్లో భాగం. డిజిటల్ రంగం, నౌకాయానం, రైల్వే, అంతరిక్షం, హరిత సాంకేతికత, వైద్యం, ఔషధాలు వంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరినాయి. సరిహద్దును శాంతియుతంగా నిర్వహించుకోవాలనేలా పనిచేయడం మీద కూడా ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవం ఏంటంటే తీస్తా జలాలకు సంబంధించి $100 కోట్ల, 8,350 కోట్లతో ప్రాజెక్ట్ చేపట్టేందుకు చైనా కూడా ఆసక్తితో ఉన్నా కూడా బంగ్లాదేశ్ భారత్తోనే ఇందుకు సిద్ధపడింది. చైనాని దగ్గరికి రానియట్లేదు.